హలో గైస్, ఈ వీడియోలో మనం షాంగ్రీలా ఎపిసోడ్ 8ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అంతకుముందు వీడియోని ఎవరైనా లైక్ చేయబోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయబోతే సబ్స్క్రైబ్ చేయండి. నేను పెట్టే ఎఫర్ట్కి మీ నుంచి కోరుకునేది ఇది ఒక్కటే. లాస్ట్ ఎపిసోడ్లో 9 అపోనెంట్స్ వచ్చిన తర్వాత అక్కడికి వచ్చిన బాస్ వైశాచ్ 10th అపోనెంట్గా అబ్రెంట్ వుడ్మ్యాన్ అనే ఒక మాన్స్టర్ని సన్రాకు ఎదురు ఉంచుతాడు. సన్రాకు కూడా ఇది మనిషా లేకపోతే మాన్స్టర్ అర్థం కాదు. విన్ క్రైటీరియాని మారుస్తాడు వైశాచ్. దీన్ని ఇప్పుడున్న పరిస్థితులు ఓడిలేవు కాబట్టి 5 minutes దీన్ని ఎండోర్ చేయంటే సర్వైవ్ అవ్వంటే సన్రాకు 5 minutes అని చెప్పి అంటాడు. తర్వాత తెలుస్తుంది తను ఎంత పెద్ద తప్పిదం చేశాడు. దాని నెక్స్ట్ మినిట్ దాని రూట్స్ నుంచి అటాక్స్ వస్తాయి. నేలలోంచి కొన్ని వందల రూట్స్ మన సన్రాకు వైపు వస్తాయి. వాటిని తప్పించుకుంటూ ఉంటాడు సన్రాకు. తనకు తెలియదు కానీ వైశాచ్కి తెలుసు ఈ మాన్స్టర్ ఎంత బలమైందని. సెకండ్స్ గడిచే కొద్దీ దాని అటాక్స్ ఇంకా తీవ్రం అవుతాయి. రూట్స్తో పాటు దాని దగ్గర ఉన్న చైన్స్తో కూడా అటాక్ చేస్తుంది. సన్రాకున్న ఏకైక ఆప్షన్ వాటన్నిటిని తప్పించుకొని అటాక్ చేయాలి ఆ వుడ్మ్యాన్ మీద. తను కూడా అంతే చేస్తాడు. అన్నిటినీ తప్పించుకొని ఆ వుడ్మ్యాన్ దగ్గర ప్లేస్ని చూసి తన దగ్గరికి వెళ్ళి అటాక్ చేస్తాడు. కానీ ఏమీ యూజ్ ఉండదు. ఎందుకంటే తన మీద ఫిజికల్ అటాక్స్ పనిచేయమని సన్రాకు అప్పుడే తెలుస్తుంది. తను తన అటాక్ స్ట్రాటజీని విరమించుకొని ఈ 5 minutes ఎట్లయినా సర్వైవ్ అవ్వాలని చెప్పి డిసైడ్ అవుతాడు. వెనక్కి తగ్గుతాడు. కానీ ఆ వుడ్మ్యాన్ మాత్రం తగ్గడు. సన్రాకు మీద వరుస పెట్టి అటాక్ చేస్తూనే ఉంటాడు. సన్రాకు వాటిని తప్పించుకుంటూ ఉంటాడు. అది తప్ప ఏం చేయలేడు. కొలాసియం మొత్తం అక్కడున్న తిరుగుతూ ఉంటాడు. ఎమ్మల్ తన్ని చేర్ చేస్తాడు. కానీ అప్పటికి కేవలం 1 నిమిషం మాత్రం అవుతుంది. ఎమ్మల్ తన్ని తయారు చేస్తుంటే వైశాచ్ నీలో కాన్ఫిడెన్స్ ఉంది కానీ నువ్వు బ్యాకప్ చేయగలవా సన్రాకు చూద్దామని చెప్పి మనసులో అనుకుంటాడు. ఇక్కడ సన్రాకుకి ఒక ప్రాబ్లం ఎదురవుతుంది. అదేంటంటే ఈ సెకండ్స్ గడిచేకు చెప్పా కదా, ఒక్కొక్క మినిట్కి వేరియేషన్స్ అటాక్స్లో మారుతున్నాయి. ఆ వుడ్మ్యాన్ నుంచి చేసే అటాక్స్లో సన్రాకు వాటిని తప్పించుకోలేకపోతున్నాడు. తనకంటే చాలా ఫాస్ట్గా ఉన్నాయి. లైకాగాన్ మడ్డిగర్ బాసులతో పోరాడినప్పుడు కూడా ఇంత కష్టపడలేదు సన్రాకు. తను తప్పించుకోవడానికి చాలా కష్టపడుతున్నాడు ప్రతి నిమిషానికి. ఎమోల్ కూడా అసలు తను సాధించగలడో లేదో అని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది. అయితే సన్రాకు మాత్రం కాన్ఫిడెంట్గా ఉంటాడు. ఎలాగైనా ఈ వుడ్మ్యాన్ ఓడియాలి, 5 minutes ఎండోర్ చేయాలని తన అటాక్స్ అన్నిటినీ తప్పించుకుంటూ అటాకింగ్ స్ట్రాటజీ మానుకొని సర్వైవ్ మాత్రమే దృష్టి పెడతాడు. తను ఒక ఐడియా వేస్తాడు. ఈ వుడ్మ్యాన్ దగ్గరికి మళ్ళీ వెళ్ళి తన్ని తప్పించుకుందామని. కానీ ఇక్కడ కొత్త ప్రాబ్లం ఎదురవుతుంది సన్రాకుకి. ఆ వుడ్మ్యాన్ ఇప్పుడు తన చేతిలో ఉన్న స్టాఫ్స్తో డిఫరెంట్ టైప్ ఆఫ్ అటాక్స్ చేస్తున్నాడు. ఫైర్ బాల్స్ ఏంది, ఎలక్ట్రికల్ ఫీల్డ్స్ ఏంది, ఎక్స్ప్లోజన్స్ ఏంది, సన్రాకును ఆపడానికి వుడ్మ్యాన్ ఐస్ క్రిస్టల్స్ ఏంది, తనకు తెలిసిన ప్రతి మ్యాజికల్ అటాక్ను ఉపయోగిస్తున్నాడు. సన్రాకుకి ఇప్పుడు ఆశ చిన్నగా పోతుంది తను సర్వైవ్ అవ్వగలడా లేదా అని. ఎందుకంటే ఆ అటాక్స్, ఆ మ్యాజికల్ అటాక్స్తో పాటు ఈ గొలుసుల్ని ఇంకా రూట్స్ని తప్పించుకోవాలి. తన వల్ల అవుతుందా? నిమిషానికి అటాక్స్ అనేవి తీవ్రం అవుతున్నాయి. అన్ని అటాక్స్ కంబైన్డ్గా అటాక్ చేస్తున్నప్పుడు సన్రాకు ఏం చేయలేకపోతున్నాడు. తప్పించుకోవడం తప్పించి ఇంచెస్లో. తనకి ఒక్క క్షణం ఆ అటాక్స్ని చూస్తే భయం వేస్తుంది. అన్ని అటాక్స్ తన మీదకి వస్తున్నాయని. ఆ స్టాఫ్స్తో ఆపకుండా అటాక్ చేస్తున్నాడు ఆ వుడ్మ్యాన్. కొత్తగా పాయిజన్ని కూడా చల్లుతున్నాడు. సో సన్రాకు తప్పించుకుంటున్నా కానీ తనకి హోప్ అనేది వెళ్ళిపోతుంది తను గెలవగలడా లేదా అని. అప్పుడే సన్రాకు ఒక ఐడియా వేస్తాడు. ఇంకా 3 minutes మాత్రమే ఎండోర్ చేయాలి బ్యాటిల్ని.
సో నా దగ్గర ఒక ఐడియా ఉంది. తన ఐస్ క్రిస్టల్స్ని ఫస్ట్ తప్పించుకుంటాడు, తన ఎక్స్ప్లోజన్స్ని తప్పించుకుంటాడు. తన ప్లాన్ వర్కౌట్ చేయాలన్నా కానీ సన్రాకు చాలా టైర్డ్ అయిపోయి ఉంటాడు. అప్పటికే 9 అపోనెంట్స్ని పోరాడిన సన్రాకు చాలా అలసిపోయి ఉంటాడు. తను కదలలేకపోతాడు, తను డిజీగా ఫీల్ అవుతాడు. అయినా అటాక్స్ని తప్పించుకుంటాడు. గివప్ ఇచ్చేద్దాం అనుకుంటాడు సన్రాకు. కానీ తనలో రియల్ ప్లేయర్ హిజుటోమి. ఇట్లాంటి ఎన్నో నువ్వు చూసావు. మడ్డిగర్ దగ్గర కూడా ఎముల్ సాయం చేయకపోతే నువ్వు గివప్ ఇచ్చేసావు, ఓడిపోయేవాడివి. అట్లాంటి నువ్వు ఒకళ్ళ హెల్ప్ తీసుకోకుండా గెలవలేవా అని చెప్పి తనలో తనే అనుకుంటాడు. ఆ వుడ్మ్యాన్ ఒక రూట్ మీదకి ఎక్కుతాడు. నేనే నిన్ను ఓడిస్తా ఎవరి హెల్ప్ లేకుండా అని చెప్తాడు. దానికి ఎముల్ కూడా ధైర్యం తెచ్చుకుంటుంది. సన్రాకు ఒక్క నిమిషం ఆ వుడ్మ్యాన్ వైపు చూస్తాడు. ఆ రూట్ మీద నుంచి తన అటాక్స్ని తప్పించుకుంటూ ఒక గ్యాప్ కోసం చూస్తాడు. అన్ని ఫైర్ అటాక్స్ అయితే ఐస్ అటాక్స్ని తప్పించుకుంటాడు. ఆ రూట్ మీద నుంచి ఒక ఖాళీని కనిపెడతాడు. తను పరిగెత్తుకుంటూ వచ్చి ఆ ఖాళీలో జంప్ చేస్తాడు. కరెక్ట్గా వుడ్మ్యాన్ ముందు ఇందాక ల్యాండ్ అయినట్టు ల్యాండ్ అవుతాడు. ఇప్పుడేం చేస్తాడు? ప్లాన్ ప్రకారం అటాక్ చేస్తాడా లేకపోతే గివప్ ఇచ్చేస్తాడు? ఇంకా 2.5 minutes మాత్రం ఉంది. కానీ సన్రాకు ఎవరు ఊహించని చేస్తాడు. తన కాల్తో ఆ స్టాఫ్ను దూరంగా వుడ్మ్యాన్ మీద నుంచి దగ్గర నుంచి విసిరేస్తాడు. తర్వాత దాన్ని అందుకోవాలనుకున్న వుడ్మ్యాన్ని తన వార్పల్ డ్యాగర్తో ఆ స్టాఫ్ అందకుండా చేస్తాడు. తను అప్పటికే దాని వైపు పరిగెడుతూ ఉంటాడు. ఆ వుడ్మ్యాన్ కూడా తనని చేస్ చేస్తాడు. తను ఫుల్ రేజ్లో ఉంటాడు. నా స్టాఫ్నే నేను దూరం చేస్తామని తన మూలన కనపడతాం. ఫుల్ రేజ్లోకి వెళ్ళిపోతాడు. తన ఆల్అవుట్ అటాక్స్ను ఉపయోగిస్తాడు. కానీ సన్రాకు అప్పటికే ఆ స్టాఫ్ దగ్గరికి వెళ్ళిపోతాడు. సో సన్రాకు టైం దొరికింది. ఆ స్టాఫ్ని తీసుకుంటాడు. అక్కడ ఉన్న వైశాచ్ కూడా చాలా తెలివిగా చేసావు కిడ్ అంటాడు. 2 నిమిషాలు మాత్రమే ఉంది. ఎమోల్ చాలా ఎగ్జైటింగ్గా చూస్తూ ఉంటుంది. వైశాచ్ కూడా అలా జరుగుతున్న బ్యాటిల్లో ఆల్అవుట్గా మళ్ళీ అటాక్ చేయబోతాడు సన్రాకు మీద ఆ వుడ్మ్యాన్. దాన్ని తప్పించుకుంటాడు. ఆ స్టాఫ్ని తను ఉపయోగించలేడు కాబట్టి తనకు అందకుండా చేయాలి ఆ వుడ్మ్యాన్ కానీ ప్లాన్ వేస్తాడు. తప్పించుకుంటాడు. కానీ ఆ అటాక్స్ ఇందాకంటే చాలా ఇంటెన్స్గా ఉన్నాయి. చాలా ఇంటెన్స్ అంటే కనీసం సన్రాకు నడవలేకపోతాడు. సో ఇంకొక నిమిషం ఏముంది అలా చూస్తుండగానే ఎమల్ చేరేస్తుంది. టైం టిక్ అవుతుంది. 54 minutes 51 minutes ఇట్లా టైం టిక్ అవుతుంది. ఆ రూట్స్ నుంచి చివర్లో తప్పించుకున్నాడు. కానీ ఆ రూట్స్తో ఒక వాల్ చేశాడు ఆ వుడ్మ్యాన్. సన్రాకు కాల్ని పట్టుకున్నాడు. ఇంకా 39 seconds మాత్రమే ఉన్నాయి. సన్రాకు ఫుల్ హెచ్పితో ఉన్నాడు. అప్పుడు 26 seconds, కేవలం less than 30 seconds మాత్రమే ఉన్నాయి. అప్పుడు సన్రాకు తన రియల్ ప్లాన్ ఉపయోగిస్తాడు. ఆ స్టాఫ్ని తన నుంచి దూరంగా విసిరేసుకుంటాడు. సన్రాకును వదిలేసి ఆ వుడ్మ్యాన్ తన స్టాఫ్ కోసం వెతుకుతాడు. దాన్ని అందుకోవాలని చూస్తాడు. సన్రాకు చివరిగా ఉన్న ఒక్క వుడ్ని తప్పించుకుంటాడు. ఆ వుడ్మ్యాన్ పట్టుకుంటాడు. కానీ అప్పటికి 10 seconds లోపే వస్తుంది. తను అటాక్ చేయాలనుకునే లోపు టైం 4 seconds పడిపోతుంది. సన్రాకు దగ్గరకు వచ్చేలోపు తన అటాక్ 1 second అయిపోతుంది. సన్రాకు గెలుస్తాడు. కానీ వుడ్మ్యాన్ అయినా తన మీద అటాక్ చేస్తాడు. ఇది గమనించి సన్రాకు తప్పించుకుంటాడు. నేను గెలిచా కదా ఇంకా ఎందుకు అటాక్ చేస్తుంది వుడ్మ్యాన్ అని. అప్పుడే డాన్ వైశాచ్ రంగంలో దిగి ఒక్క అటాక్తో ఆ వుడ్మ్యాన్ ఓడిస్తాడు. నేను నీకు చెప్పింది విన్ క్రైటీరియా 5 నిమిషాలు సర్వైవ్ అవ్వమని, అతను కాదు అని చెప్తాడు. ఎమల్ ఆనందంతో సన్రాకు దగ్గరకు వస్తుంది. సన్రాకు 10 opponentsని గెలుస్తాడు. ట్రైనింగ్ క్వెస్ట్ కంప్లీట్ చేస్తాడు ర్యాబిటోజాది. దానికి రివార్డుగా కేవలం అతనికి హానరబుల్ ర్యాబిటోజా అనే అచీవ్మెంట్ మాత్రమే వస్తుంది. దానికి సన్రాకు బాధపడిన తన మెడలో ఉన్న వార్పల్ కాలర్ అనేది పడిపోతుంది. ఇంకా నీకు దాంతో అవసరం లేదని వైశాచ్ వెళ్ళిపోతాడు. కరెక్ట్గా అప్పుడే సన్రాకు మన హిజుటోమి సన్రాకులో ఉన్న హిజుటోమి బయటకు వచ్చేస్తాడు. 2:30 అవుతుంది. నిద్రపోతాడు. తర్వాత
తనకి దొరికిన ఇంకో సినారియో చూస్తాడు. ర్యాబిటోజా సినారియో కంప్లీట్ చేసిన ఇప్పుడు తనకి ర్యాబిటోజా ఎపిక్ అనే ఇంకో సినారియో వస్తుంది. కానీ దాని రికమెండెడ్ లెవెల్ 80 ఉండటం వల్ల దీన్ని నేను చేయలేం కాబట్టి ఎముల్ మనం నెక్స్ట్ డెస్టినేషన్కి ఇంకా ప్రయాణం అవుదాం అని చెబుతాడు. కానీ అంతకుముందు నన్ను అందరూ వింతగా చూస్తున్నారు. నేను ఏ ఎక్విప్మెంట్ ఈ లైకోగాన్ మార్క్స్ మీద వేయలేను. ఏం చేద్దామంటే ఎముల్ ర్యాబిటోజాకి తీసుకెళ్ళి నాకు తెలిసిన ఒక కార్పెంటర్ ఉన్నాడు. అతను ఈ లైకోగాన్ మార్క్స్ని రిమూవ్ చేయగలడని పెట్స్ తన అన్నయ్య దగ్గరికి తీసుకెళ్తుంది. జరిగిన సిచ్యువేషన్ చెబుతుంది. పెట్స్ మొత్తం ఎతికి ఒక కార్పెంటర్ కదా ఒక అవుట్ఫిట్ని సన్రాకుకి ఇస్తాడు. అదేంటంటే జస్ట్ ఒక క్లాత్ మాత్రమే, వైట్ క్లాత్. అది స్పెషల్గా లైకోగాన్ మార్క్స్ని కవర్ చేయడానికి. దానికి సన్రాకు చాలా కోప్పడతాడు. అయినా కూడా ఆ థ్రాడ్రెమా సిటీ మ్యాప్ తీసుకుంటాడు తర్వాత డెస్టినేషన్ చూడటానికి. ఎముల్ ట్రాన్స్ఫార్మ్ అవడం వల్ల తన మ్యాజిక్ పవర్ని తాగుతూ ఉంటుంది. వాళ్ళ ముందు ఉన్న డెస్టినేషన్ 3: ఒక ఫారెస్ట్, ఒక వాల్కెనో, ఒక డెఫినిటీ, ఐరన్ డెఫినిటీ. వీటి మూడిట్లో ఏం డిసైడ్ అవ్వాలని ఎముల్ సన్రాకుని అడిగినప్పుడు ఇది చాలా కష్టమైన డెసిషన్. ఇట్లాంటప్పుడు గేమ్లో తెలివిగా ఉండదు. సో మన డెస్టినేషన్ వచ్చేసి ఆ ఫారెస్ట్కి వెళ్దాం అని చెబుతాడు. కానీ తను గమనించాడు తన్ని సీక్రెట్గా మన సైకర్ జీరో రీన్స్ అని గమనిస్తూ. అంతటితో ఎపిసోడ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.